ఒక గ్రామంలో ఒక దోబి ఉండేవాడు. అతని పేరు రామ్రెడ్డి. కానీ అతను చాలా ఆలస్యంగా పనులు చేసే అలవాటుండేది. ఏ పని అప్పటికప్పుడు చేయకుండా రోజు మరిచి మర్నాడు మళ్ళీ మరిచి చివరికి కొంతమంది అతనితో బట్టలు కడిపించుకోవడం మానేశారు. ఒకరోజు అతని దగ్గరికి ఒక పెద్ద మనిషి వచ్చి చెప్పారు, 2 రోజుల్లో పెళ్ళి ఉంది, ఈ బట్టలు మెరిపించి రెడీ చేయాలి. రామ్రెడ్డి అవును సార్, రేపే సిద్ధం చేస్తాను అని చెప్పాడు. కానీ రేపు అతను స్నానం చేసి భోజనం చేసి పడుకోబోయాడు. మరుసటి రోజు కూడా అలాగే అయింది. పెళ్ళి రోజు వచ్చేసరికి బట్టలు ఎండలోనే ఉన్నాయి. పెద్ద మనిషికి కోపం వచ్చింది. గ్రామస్తులకు కూడా ఇది తెలిసి అంతా కలిసి అతనికి బుద్ధి చెప్పే పని పట్టారు. పని వదిలిపెట్టేవాడు ఎంత తెలివిగా ఉన్నా దానికి లాభం లేదు అని వారు అతనికి బోధించారు. ఆ తరువాత నుంచి రామ్రెడ్డి తన సమయాన్ని విలువైనదిగా గుర్తించుకొని పనులను సరిగ్గా చేయడం ప్రారంభించాడు. నైతిక బోధ: పనిని వదిలేయకుండా వెంటనే చేయాలి. ఆలస్యం చేయడం మంచిది కాదు.